ఏం చేస్తున్నారు అంతా? ఓకేనే. బట్టలు చినుకులు పడుతున్నాయా నానవా? చిన్న రాలుతున్నాయి. టీ అందే కొంచెము చేనివి కుప్పలు కాల్చేసి కంది పుల్లలో కుప్పలు నిన్నవి ఇంకా టిఫిన్కి చేసినావు కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే ఇంటి దగ్గర ఉన్నది అంటే సేమ్ ఇవ్వలేదు. మా ఆయన అయితే ఇంకా కందికోయలు కుప్పలు అయితే కాల్చొచ్చినాడు. నేనైతే ఇంటి దగ్గర ఉన్నా. మరి రాత్రి కొలా ఇచ్చిందనమాట. అందుకని బట్టలు అన్ని విండేసేసరికి ఇంకా నీరసమైపోయినావు. నీరసమేం కాదు, ఇంకా పన్నెండు రాత్రి 12 అయింది. అది కొలా ఇచ్చేది రాత్రే. ఇంకా ఓపిక లేకపోలేదు ఈరోజు. ఇంకా ఒగ్గాని బజ్జీ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఒగ్గాని బజ్జీ వచ్చేసరికి అన్ని రెడీ చేసిన. ముసరు పట్టిందిరా చిన్నగా, చినుకులు పడుతున్నాయి. ఒగ్గాని బజ్జీ కారం కారం తింటే సూపర్ ఉంటుంది. ఇంకా తెట్టిదారంతా ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. మా ఇంట్లో అయితే సండే స్పెషల్ ఏం లేదు. ఇంకా ఒగ్గాని బజ్జీ అయితే చేస్తుంది చూడండి. తీసుకోండి. కాతుండాలి. నువ్వు చేసే పని చేయి. మరి ఏమన్నా ఉంటుంది దాంట్లో సత్తా ఏమన్నా గలీజు మొన్న గిన్నె ఉంటాయి కొన్ని లాస్ట్లో సన్నవి బొడలు బాగా కాలిండివి కదా, అవి వేస్తే బాగుండదు. ఒగ్గానే ఐదు సేర్లు వేస్తా. 5 సేర్లా? ఇద్దరే 5 సేర్లు బొరుగులు తింటారు అనుకో దాని ఫ్రెండ్స్. మరి పిల్లలు అయితే ఉన్నారు. కాదలు వెళ్తా మీరు ఇద్దరే ఉన్నారు కదా అన్నట్టు ఎందుకు అనుకున్నారు. పిల్లలు ఉన్నారు కదా అందుకని 5 సేర్లు అయితే వేస్తాను. ఏమన్నా ఉండి లేకుండా ఏదన్నా కానీ మనం చేసుకొని వేసుకుంటే మన అనుమానం పోతుంది. ఉంటాయి హోటల్లోనైతే ఇవన్నీ చేస్తుంటారు ఇంత నీట్గా. హోటల్లో కథ వేరే, మన ఇంట్లో కథ వేరే. వేరేలే, ఆ కథ వేరే ఈ కథ వేరే. పిండి కానీ జల్లెడు పట్టుకుంటే మనకి ఏమున్నాయి లేదనేది టెన్షన్ ఉండదు. పొరగట్లా అదంటే పోతాయి. బొరుగులు అయితే నానబెట్టినాక 5 సేర్లు బొరుగులు. ఒక మంచికి వచ్చేసి 1 సేరు బొరుగులు దండిగా అవుతాయి మన ఇంట్లో అయితే. దండిగా అవుతాయి మరి. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. అప్పుడే మనం ఇంట్లో ఎంత తింటామనేది మనకు తెలుస్తుంది కదా. అప్పట్లో పెళ్ళిళ్ళలోన దాన్ని బట్టి వేసుకోవచ్చు. షాట్ నుండి ఒగ్గాని తింటుండ్రి. అప్పుడు వేరే ఇప్పుడు వేరే. అప్పుడు కాలంలో వేరే. తినేది అట్లే, పని చేసేది అట్లే. శనగపిండి అయితే వేసిన పిల్లలకి. ఇది శనగపిండి మనం బ్యాళ్ళు మా పిండి మిషన్కి ఎట్టుకొచ్చింది అనమాట. మన ఇంట్లో బ్యాళ్ళు ఒరిజినల్ పిండి అన్న శనగపిండి, కల్తీ లేని పిండి. మన శనగపిండి ఎట్టుకొచ్చింది అనమాట మిషన్కి. శనగ బ్యాళ్ళతోన ఇంకా దీంట్లోకి అయితే కొంచెం 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తా. ఈ బియ్యం పిండి ఎందుకంటే బాగా మనకి బియ్యం పిండి వేస్తే బాగా కాలుతాయి బజ్జీలు కానీ, లోపల కానీ పచ్చి పచ్చికి కనిపించదు. అందుకని బియ్యం పిండి, కొంచెం జీలకర్ర. మామూలుగా అయితే వాము వేసుకోవాలి, మరి ఇంట్లో వాము లేదు దానికోసం జీలకర్ర అయితే వేస్తున్నా. తగినంత ఉప్పు. సేన్లు ఉన్నాయి కదా వెళ్తాం, మీ ఇంట్లో వాము లేదా అనొద్దండి మరి. ఎందుకంటే వాము ఈ సంవత్సరం మనం వాము వేయలేదు. అది కాక వాము వాడే అలవాటు కానీ మా ఇంట్లో తక్కువ. వేసుకోవాలి, కొంచెం మంచిదంట. మంచిది అరుగుతుందని కామెంట్ చేస్తున్నారు మీరు, కానీ మా ఇంట్లో తక్కువ వాడతాం మరి.
కొంచెం కారము, కారం ఏంటికి కలర్ వస్తుందనే? కలర్ కాదు, కొంచెం సప్పగా లేకుండా ఉంటుంది. అవును. కొంచెం సోడా పొడి వేసుకున్నాండి. సోడా పొడిగానే ఎప్పుడప్పుడే తెచ్చుకోవాలంట. స్టాక్ పెట్టుకోకూడదా? పాతది పని చేయదంట సరిగా అంటారు. మరి ఆ. మరి మనకి ఎప్పుడంటే దొరకదు కదా. మరి అంటే ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోకూడదంట. శనగపిండి అయితే కలిపేసిన. మరి ఒగ్గానికి ఉల్లిగడ్డ టమాటా పండ్లు కానీ కట్ చేసిన, కొంచెం చింతపండు నానబెట్టినాను. మరి ఇప్పుడైతే తిరువాతకి వేస్తా. ఈ పెద్ద కళ ఏంటికే? ఇది అదే ఒగ్గానికే. ఇదేమో బజ్జీలు వేస్తా. అది ఇదేమో తిరువాతకి వేస్తా. ఏమి ఈరోజు ఏం పెద్దది పెడితే బజ్జీలకి? కొంచెం పెద్దగా ఉంటేనే బాగా కాలుతాయి, టేస్ట్ కానీ బాగుంటుంది. అవునా? అందుకని పెద్ద కళాయి తీసిన. లాస్ట్కి పెట్టింటే ఇక్కడ బజ్జీల మధ్యలో పెట్టు. తిరువాత రెడీ అయినాక బజ్జీలు వేస్తాను. ఒక 4 స్పూన్లు నూనె వేస్తాను. ఎందుకంటే కొన్ని బొర్రెలు ఎక్కువ తీసుకున్నాం కదా మనం, అందుకని కొంచెం 4 స్పూన్లు నూనె వేస్తాను. నూనె అయితే వేడైంది. కొంచెం జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేస్తా. ఏం వెళ్తా ఎప్పుడు ఇంటికాడ ఉన్న ఒగ్గాని బజ్జీనే అంటారు కదా, కానీ ఇది తొందరగా అయ్యే పనులు అనమాట. ఇది మనకి దోశ ఏంటంటే పిండి ముందే రెడీ ఉండదు కదా, అందుకని అయితే తొందరగా అవుతాయి. మరి అవన్నీ ఏమి వస్తే ఇవన్నీ ఎక్కువైతే మరి ఏం పనికి ఏం చేస్తూ ఉంటుంది? ఏం పనికి రావు. ఇప్పుడు ఏమన్నా మధ్యాహ్నం చేయనా మరి వంట? అట్లా వేసిన ఉల్లిగడ్డ ఉంటే ఏమి ఎక్కువ ఏం కాదు. టమాటా కానీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అట్లా ఉల్లిగడ్డ కొంచెం తర్వాత బాగుంటుంది, కానీ టమాటా పండ్లు ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేస్తా, తొందరగా మగ్గుతుంది మరి ఉల్లిగడ్డ. ఈ లోపల బొరుగులు గారు నాన్నయ్యి మరి తీసి గిన్నెలోకి అయితే వేసుకున్నామండి. బొరుగులు అంత బిర్రగా ఉన్నా బాగుంటుంది, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిసేపు ఎక్కువ నానల్లా. కొన్ని ఉల్లిగడ్డ టమాటా పండ్లు తీసుకెట్టింది కదా మా ఆయనగా, ఏం చేస్తావు అన్నీ వేసాయంటే మరి వేసేసుకోవాలి. బజ్జీలు చేయి మరి ఇక ఉల్లిగడ్డ మగ్గినాయి. మగ్గినా ఒకేసారి ఉల్లిగడ్డ మగ్గితే ఇంకా ఒక సైడ్ బజ్జీలు వేస్తాను. బజ్జీలకి ఇట్లాగా కొంచెం పొడుగు ఉంటే ఇట్లా చించిన అనమాట మిరపకాయ. అదే మిరపకాయలు మనం ఒగ్గానిలోకి వేసేకి సరిపోతాయి.
ఇక ఉమ్. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొస్తా. మిక్సీకి అయితే వేసుకొచ్చినా మరి ఇంకా ఉల్లిగడ్డ మగ్గాల, ఎందుకంటే కొంచెం పొడుగు వచ్చినా కదైనా ఎక్కువసేపు టైం పడుతుంది. ఉల్లిగడ్డ బాగా మగ్గితేనే మనకి టేస్ట్గా ఉండేది ఏదైనా కానీ. ఒక్కో రోట్లలోన ఒగ్గని అయిపోయినప్పుడు అర్జెంటుగా ఎవరైనా వచ్చింటారనుకో ఆకులు కొని అప్పుడు తప్పుడు ఇంక పచ్చి పచ్చి ఉల్లిగడ్డలు అన్నీ వేసేది పెట్టేది. వాళ్ళు హోటల్లో మరి మరి జరగదు, మగ్గించుకుంటే ఉంటే ఎప్పుడవుతుందని మనం ఇంట్లో కాబట్టి కొంచెం బాగుండాలి. బాగుండాలి. ఇది ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గింది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల పేస్ట్ వేద్దామండి. పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం పసుపు వేస్తా. ఇంత మెత్తగా లేకుండా కొంచెం మనం కచ్చపచ్చగా దంచుకుంటే కానీ బాగుంటుంది. చాలా మెత్తగా అయిపోయి చూడండి, కొంచెం ఎక్కువసేపు పెట్టేసరికి కదా. అయ్యేం మర్చిపోతే కొంచెం ఉండాల, ఎక్కువ ఎక్కకూడదు మెత్తగా. ఎక్కువ మీద అయితే కానీ బాగా కనిపించదు. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసినాం కదా, 2 నిమిషాలు మగ్గినాక మరి చింతపండు పులుసు పోద్దామండి. నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు మనము, నిమ్మకాయ లేదు కాబట్టి చింతపండు పులుసు వేస్తా. చింతపండు పులుసుగా వేసినా కదా, కొంచెం మగ్గితే 2 నిమిషాలు సరిపోతుంది. బజ్జీలు పెట్టి ఇక్కడ మగ్గుతుంటారు, అదే చూసుకుంటే బజ్జీలు రెడీ. మంట అయితే తగ్గించేసినా మరి. ఇంకా తర్వాత 2 నిమిషాలు మగ్గాలి మరి. చిన్న మంట పెట్టేసినా ఇది మగ్గుతుంది. ఈ లోపల బజ్జీలకి నూనె అయితే వేస్తా. పెద్ద కళ పెడితే ఈరోజు బజ్జీలు ఇది దీంట్లో చేస్తుంటే ఎప్పుడైనా కానీ బజ్జీలు మరి చిన్నది అది. దీన్ని 4 వేసేసరికి తిప్పేసే కానీ రాదు. దీంట్లో నూనె ఎంత పోసినా కనిపించదు నీకు, కొంచెం ఉంటుంది. ఇంతవరకు వేసుకున్నా మనం బజ్జీలు బాగా ఒక 5 పట్టినా బాగా మునుగుతాయి అన్నమాట. తర్వాత అయితే రెడీ అయిన ఫ్రెండ్స్. మరి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేస్తామండి. చేను వేనా ఎలక వస్తుంటుంది చూడ, పని జరుగుతుంది. ఈరోజు ఇంక ఇదే టైం సరిపోతుంది మరి. బజ్జీలు అయిపోయింది కదా, తీస్తావా? స్టవ్ బంద్ చేసిన అట్టే ఉండి ఇంకేం కాదులే, కలుపు. గొగ్గిన తర్వాత అయితే రెడీ అయింది మరి. బజ్జీలు వేసిన తర్వాత కలుపుతాను. నూనె కానీ వేడి అయింది, బజ్జీలు అయితే వేస్తాను మరి. వేసేది
నేనైతే వేడైంది ఫ్రెండ్స్, మరి బజ్జీలు అయితే వేస్తున్నా. స్టార్ట్ చేసినాక మా ఆయన ఎక్కువ టైం వేయడనమాట మనకి. చక్కచక్క చేయాలి, చక్కచక్క తినేయాలి. మరి సేను అయినప్పుడన్నా కొంచెంసేపు ఎక్కువ టైం తినుకోకుండా ఉంటాడా, ఇంటికాడ టైం ఎక్కువ అవసరం ఎక్కువ. కళాయి పెద్దది అయినా కొంచెం బాగుంది కదా. లేదు తిప్పేసాక బాగా వస్తుంది. దాంట్లో చిన్న ఇరుకు తిప్పేసాక రా బజ్జీలు. దాన్ని బాగా వేడి మీద తిన్నట్టుంది, తొందరగా కలర్ మారుతున్నాయి. బజ్జీలు కానీ సన్నగా వేసినా కదా, ఒరిజినల్ శనగపిండి ఇది. ఈ మన శనగపిండి మనం బ్యాగులు మిషన్కి వేయించుకొని వచ్చుకుంటే ఆ బజ్జీలు అంత కలర్ రావు, కానీ ఇదే టేస్ట్ కానీ బాగుండేది మనకి, రుచిగానే అనమాట. ఇప్పుడు అంగిట్లా మీద ఒరిజినల్ అది నక్కజొన్న పిండి అన్నీ మిక్స్ ఉంటాయి. ఏమో మరి మిక్స్ కొంతమంది అనుకుంటారు మనకు బాగా కలర్ బాగుంటుంది కదా శనగపిండి అని. కలర్ కలుపుతారు. బియ్యం పిండి కూడా చేస్తుంటే ఇంకా లడ్డు అవి లడ్డు కారాలు కారాలు బియ్యం పిండి చూడి. మరి కానీ అయిపోయినాయి బజ్జీలు చేసేది లలిత. బజ్జీలు అంత రెడీ. స్టవ్ కానీ బంద్ చేసినా మరి. ఒక గంట కలిపిడి, ఆకలి అవుతుంది. చేనులో పోతానని 9 గంటలు తింటాము, నువ్వు ఇంటికాడంటే 10 గంటలు పెడతావు. చేనులో ఉన్న 10కే లేదా ఒక రోజు 9కే తింటాం. ఎప్పుడో సరే. బజ్జీలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్, మరి ఒక గంట కలుపుతాను మరి. కలిపిడి. ఏం చూసే పర్లేదు, మొత్తం వేసేసి వేసి ఇంకా ఒకేసారి గిల్లి గిల్లి వేయద్దు, మొత్తం కలిపిడి. ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం ఎక్కువ తక్కువ కాదు కాదు. నేను బజ్జీలు వేసే లోపల తర్వాత కొంచెం చల్లగా అయింది, ఈ చేతితో కలిపేస్తాం మరి. కలిపిడి. మా ఆయనకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి, కలిపి మాటలు కానీ రావడం లేదు. ఆకలి అవుతున్నప్పుడు అట్లా ఊరుతాయి మరి అట్లా నీళ్ళు, దానికోసం బయటకు రావడం లేదు మాట. మనం ఉల్లిగడ్డ మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకున్నామని మరి. లాస్ట్లో ఉప్పు పప్పుల పొడి వేసి కలిపేస్తా. పప్పుల పొడి ఒక గంటకి పప్పుల పొడి వేస్తేనే బాగుంటుందా టేస్ట్, లేదంటే నీళ్ళలో తడుపుకొని తిన్నట్లు ఉంటుంది.
కొంచెం అయినా రుచి వస్తుంది అనమాట. పెట్లతో టేస్ట్ చూస్తాలా మరి? బజ్జీలు బాగా మంచివి, బాగా కాలిండేవి. అన్ని కర్రలు ఏం కర్లేవా? తినుకో మరి. తింటా మరి, పట్టు. తిను మరి. టేస్ట్ చూస్తా వెళ్తా. ఎప్పుడు చేసింది ఇలా టేస్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, వేరే ఎట్లుంటుంది? పిండి మారిందని టేస్ట్ వస్తుంది. మర్చిపోయినా చూడు. సూపర్ ఉంది ఒగ్గాని బజ్జీ. తినుగా. కొంచెం ఉప్పు పడాలా? తక్కువ ఉందా? కొద్దిగా తక్కువ ఉంది. వేస్తాలే.